మచిలీపట్నం చాలా ఇంత ముందే ఎప్పుడు లేనంత అభివృద్ధి కనపడుతుంది. ఎలాంటి మార్పు కనపడుతుంది? చుట్టూత ఏరియా డెవలప్ అవుతుంది, కాలనీలు పెరుగుతున్నాయి. ఇక్కడ అంతకుముందు అపార్ట్మెంట్స్ ఉండేవి కదా, అపార్ట్మెంట్స్ పెరుగుతున్నాయి, రోడ్లు బాగా డ్రైనేజ్ కానీ అన్నీ బాగా క్లీన్ చేస్తున్నారు. చాలా బాగుంది. రోడ్లు కూడా చక్కగా వైండింగ్ చేస్తున్నారు. రోడ్ సైడ్ ఉన్న షాపులు మొత్తం తీసేశారు. అమరావతి అమరావతి ఎలా? అమరావతి నేను వెళ్ళలేదులే, చూడలేదు. కానీ తెలుసుకుంటున్న వార్తలను బట్టి చాలా డెవలప్ అవుతుంది. జగన్ ఏదో ప్రపోజల్ పెట్టాడు మావిగా అని చెప్పి మచిలీపట్నం విజయవాడ. ఆయన మొహం పెట్టాడు, అదంతా వేస్ట్. ఆయన జరిగేది ఆయన వల్ల ఏం కాదు. అసలు రాజకీయాలకు ఆయన అనవసరం. ల్యాండ్ ఆర్డర్ ఎట్లా ఉంది? ల్యాండ్ ఆర్డర్ కూడా చాలా బాగుంది, కంట్రోల్ ఉంది. కంట్రోల్ ఉంది. మహిళలకు కాకపోతే ఏంటంటే ప్రభుత్వం పార్టీ వాళ్ళని కొంచెం కంట్రోల్లో పెట్టాలి. ఎందుకని? ఎందుకంటే పార్టీ కార్యకర్తలు ఆ పార్టీలోకి వస్తే ఒక స్థాయిలో ఉన్న వాళ్ళ వల్లే పార్టీకి చెడ్డ పేరు వచ్చేటట్టు ఉంది. ఎట్లా 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 అంటే వాళ్ళు పక్షపాతం చూపిస్తున్నారు. కొన్నిసార్లు పార్టీ కోసం ప్రయత్నం చేసిన వాళ్ళని కూడా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. అది నెంబర్ వన్. మీడియా వాళ్ళు కూడా కనిపెడుతూనే ఉన్నారు, బాగానే ఉంది. అమరావతి డెవలప్మెంట్ ఎలా ఉంది? అమరావతి డెవలప్మెంట్ నెంబర్ వన్ ఉంది. ఇప్పుడు తొందరలోనే పూర్తి అయింది. ల్యాండ్ ఆర్డర్ ఎలా ఉంది? ల్యాండ్ ఆర్డర్ కూడా బాగుంది, అంత ముందుకి ఇప్పటికి లేదు. స్పందన బాగుంది. మనం పోయి ఏదైనా కంప్లైంట్ పెడితే స్పాట్లో స్పందిస్తున్నారు. వైసీపీ కొత్తగా ప్రపోజల్ చేసింది మావిగా అని చెప్పి. అవన్నీ వస్తుంటాయి పోతుంటాయి, అవన్నీ పట్టించుకోకూడదు. అది మనం చేసింది కరెక్టా కాదని ఆలోచించుకోవాలి.